మూవీలో పాట పాడాలి అని చెప్పి ఫోన్ కట్ చేశారు. దెన్ వెంటనే కాన్ఫరెన్స్లో అర్జున్ సార్ ఉన్నారు అని చెప్పారు. నేను అర్జున్ సార్కి చాలా పెద్ద ఫ్యాన్, మా డాడీకి చాలా ఇష్టము, నేను అట్లా ఫ్యాన్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ మాట్లాడంగానే పాట పాడాలి అని చెప్పిన తర్వాత ఓకే సార్ పాడతాను అన్న తర్వాత ఒక ఫేవర్ కావాలి నీ దగ్గర నుంచి అన్నారు. సరే ఏంటి అంటే, ఇలా మనము సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇలా గద్దర్ గారి ఫ్యామిలీ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడారు నాతో. నేను వండర్ అయ్యా. బేసిక్గా గద్దర్ తాత ఈ జోన్ అంతా అంటే తెలంగాణ మట్టి సింగర్స్ కానివ్వండి, ఆంధ్ర నుంచి ఉన్న మట్టి సింగర్స్ని చాలా తక్కువ రేర్ కేసెస్లో అడుగుతుంటారు చాలామంది. బట్ సార్ నాకు ఫస్ట్ కాల్లోనే అడిగింది ఏంటంటే, ఇట్లా జెన్యూన్గా జానపదాలు పాడేవాళ్ళు కావాలి, జెన్యూన్గా తెలంగాణ కల్చర్ కానివ్వండి, ఆంధ్ర కల్చర్ని ఇలా పట్టుకొని తిరిగే వాళ్ళు కావాలి అని చెప్పారు. సో నేను స్టూడియోకి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్కతో మాట్లాడంగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోపెట్టి ఈరోజు మాట్లాడిస్తున్నందుకు. చాలామంది ఉన్నారు సార్ అనుకుంటే ఇంకెవరినైనా పిలవచ్చు, బట్ ఈరోజు ఇలా పిలిచి ఇంతమందిని కూర్చోబెట్టి ఇలా వీళ్ళని సత్కరించుకొని ఇలా కూర్చోబెట్టడం అనేది అర్జున్ సార్కి మాత్రమే దక్కుతుంది క్రెడిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ ఫోక్ సాంగ్ అనగా జానపదం అనగానే లిటరల్గా నేను గద్దర్ తాతను చూసే నేర్చుకున్న పాటలన్నీ కూడా. ఆయన వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా ఉన్నందుకు నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతూ ఈరోజు ఈ పాటకి అక్క రావడం, అమ్మ రావడం, వీళ్ళందరూ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ పాటని నాతో పాడించినందుకు అనూప్ సార్కి, అర్జున్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అనూప్ అన్న కొంచెం జర ఇబ్బంది పెడతాడు, ఒకటే పాట 100 సార్లు పాడిపిస్తాడు. లేదు, అనూప్ సార్ చాలా కూల్. బేసిక్గా నేను ఇది రెండో పాట అనూప్ సార్కి. అంటే నువ్వు వాడేటప్పుడు లేకున్నాడే? లేదు, ఉంటారు. నేను ఒక పారి పోతే అయితే రుబ్బేసిండు అన్న, అందుకే అనూప్ రుబ్బెన్ అన్న పెట్టింది. రుబ్బి పిండి రుబ్బినట్టు అట్లా వీళ్ళిద్దరినే పెట్టాలని ఎందుకు అనిపించింది? మన రాగుల్ భాయ్ ఉన్నాడు, రాగుల్ భాయ్ ఉతికేసప్పుడు నెలకోటి నీకు హీట్ పడుతుంటుంది, హీట్ అయితేనే ఉంటుంది. మరి రుబ్బెన్ అన్న అడగంగానే ఎట్లా అనిపించింది నీకు? మా సార్ ఎప్పుడు రుబ్బన్నాను, పాపం పిలిచి ఒక కంఫర్ట్ ఇచ్చి నన్ను సాంగ్స్ పాడించడం జరుగుతుంది. అండ్ అనూప్ సార్ ఈస్ ద ఫస్ట్ కంపోజర్ హూ గేవ్ మీ హిట్. నన్ను ప్లేబ్యాక్ సింగర్గా ఇంట్రడ్యూస్ చేసింది అనూప్ సార్ వాస్తవం. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హిట్ పాటలు ఇస్తూ పెంచుతూ ఉన్నాను నన్ను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. జోష్ ఫిలింకి రాహుల్ యాక్చువల్లీ ట్రాక్ పాడడానికి వచ్చాడు ఫస్ట్ స్టూడియోకి. దెన్ రాహుల్ ఫస్ట్ సాంగ్ కదా. అవును, అంటే రాగుల్ సింపుల్ గా అంటే ఇలా రాగుల్ కాదు, ఆస్కార్ అయిపోయాడు. నాకు ఫోక్ సాంగ్ అనగానే రాహులే వస్తాడు మైండ్ వరకు. ఏమంటారు సార్? ఈ పాటలో 2 ఆస్కర్లు ఉన్నాయి. 2 ఒకటి రాసింది చంద్రబోస్ అన్న, చంద్రబోస్. 2 ఆస్కర్లు ఉన్నాయి. అవును, రాసింది చంద్రబోస్ గారు, పాడింది రాహుల్. సార్ పిలిచారు నాకు ఆఫీస్కి. అనూపి సార్ ఒక చంద్రబోస్ గారు ఒక లిరిక్ రాశారు అంటే చూడంగానే నాకు ఎంత నేటివిటీ, ఎంత విలేజ్ ఫ్లేవర్ చాలా బాగా అనిపించింది. దెన్ అప్పుడే దెన్ అండ్ దేర్ ట్యూన్ చేయడం జరిగింది సాంగ్. ఇవాళ బోస్ గారు లేరు, వీఆర్ మిస్సింగ్ హిమ్. యాక్చువల్లీ ఆయన యూఎస్లో ఉన్నారు. అదే ఒక పాట నీకు ఉతికేసప్పుడు నాకు ఇందాక అమ్మ పాడినట్టు రాణి రానమ్మ చాలా ఫేవరెట్ సాంగ్ అది నాకు. అట్లనే పక్క పంటే బేబమ్ ఉన్నది, మట్టి మనిషిని అంటే అంట అని ఎన్నో మట్టిలకి వెళ్ళి వచ్చి ఎప్పుడు ఎంత అది ఏమంటారు గ్రాటిట్యూడ్ అది చెప్పనీకే ఎస్పీబీ సార్ దగ్గరికి కూడా పోయింది, బాలసుబ్రహ్మణ్యం సార్ దగ్గర పోయింది. ఏడ్చేది ఒక్కటే తక్కువ, నేను చూసిన సాల్ అంట అని దండం పెట్టుకొని ఏడ్చింది. ఇవాళ నిజంగా మిమ్మల్ని చూసి అట్లనే ఫెయిల్ అయింది. అర్జున్ సార్ గారు సినిమా అదే లాంచ్ పాట పాప గారు నటించారు. వారి పాట లాంచ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారమ్మా అన్నారు. కానీ అర్జున్ గారు అంటే నేను సినిమా యాక్టర్ అర్జున్ గారు అనుకుంటలేదండి. ఇక్కడికి వచ్చేదాకా అసలు నాకు బుర్ర తిరిగిపోయిందంటే సార్ని చూడగానే. చాలా 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 అంటే చాలా ఇష్టం అండి నాకు. చిన్నప్పుడు ఒక 10 సార్లు ఇంకా ఎక్కువే చూసుంటాను. మా పల్లెలో గోపాలుడు సినిమా, తమరి సినిమా అండి, అంత ఇష్టమైన సినిమా నాకు అది. అలాగే అందులో పాట కూడా రాణి రాణమ్మ అనే పాట 100 సార్లు పాడుంటానండి. ఒక అక్షరం కూడా చదువుకోలేదండి, బడికే పోలేదు నేను. వినడం నేర్చుకోవడమేనండి. పొలం పని చేసుకునేదాన్ని, చిన్నప్పటి నుంచి పొలం పని చేసుకుంటూ బతుకుతూ ఆ గట్లమ్మట కూర్చుని పాడుకునే పాటలేనండి ఇవన్నీ.
భగవంతుడి దయ వల్ల మీలాంటి వారందరూ గుర్తించి తమరి అదృష్టం కలిగేలాగా ఇక్కడికి నేను రావడం. అదేం లేదు. అసలు తమరు నిజంగా బాబు గారి పాటలు కూడా వినేదాన్ని, గద్దర్ గారి పాటలు కూడా విని ఎంతో ఆనందించేవాళ్ళమండి. ఇప్పుడు వస్తే ఇంకా ఈ సెల్లల్లో గట్టా అంటే అప్పట్లో తెలిసేది కాదండి. నేను బయటకు వచ్చిన తర్వాత వారి పాటలు కూడా విని నేను చాలా సంతోషించేదాన్ని అండి. ఈ ఇండస్ట్రీ వచ్చిన తర్వాతనే ఈ పాటలు సార్ కూడా నేను ఒకసారి కలిసామండి. సార్తో ప్రూపన్స్ గారితో కూడా కలిసాం. చక్కగా పాటలు కూడా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఇంకేం మాట్లాడాలో. అట్లనే మధుప్రియ అయినా రాహుల్ అయినా ఇంకా పాటకాలు చాలా మంది ఉన్నారు పాడేటోళ్ళు. కానీ అర్జున్ సార్ ఇప్పుడు కొంచెం ఒకరొకరిని తీసుకొచ్చి పరిచయం చేద్దామంటాను. అంటే నా భాషలో మీ భాషలోనేమో ఏమంటారు సార్, ఇంట్రడక్స్కేనా, ఇంట్రడ్యూస్ అది చేద్దామంటాను. ఇప్పుడు వాళ్ళ బిడ్డే వచ్చింది ఇప్పుడు కొత్తగానే అనిపిస్తున్నది. కానీ నేను చూసినాక దగ్గరుండి యాస్కెనింగ్లా ఏ సీన్ కాని సీను అట్లా అబ్బా ముందు ఎన్ని సినిమాలు చేసింది ఈమె అన్నట్టే చేసింది. అంటే ఒక తపస్సు లెక్కనే చేసిందమ్మా. ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నది చేసింది. నెత్తురు కదా, నెత్తురు పోగొట్టుకోరు కదా ఎవరైనా. సార్ ఏమన్నాడు, ఒక మాట అన్నాడు, సరేనమ్మా నువ్వు చేస్తా అంటున్నావు కదా, అద్భుతంగా చేస్తాను. ఇది కలనా నిజమవుతుందా, నిజంగా నడుస్తుంటది? అది సినిమా చూస్తే తెలుస్తుంది. పాట చూసినాం కదా మొత్తం ఇప్పుడే చెప్తే మళ్ళీ ఒక్కొక్కటి. అందుకే నువ్వు ఇక్కడ రావాలన్న, అర్జున్ సార్ దగ్గర ఉంటే బుగులైతుంది నీకు. దూరం కూర్చుంటే చెప్పగలుగుతావు. అది ఒక 4 ముక్కలు వింటావా పాడితే? పాడిపియాలి కదా. ఏ ఊరికెళ్తావే పిల్ల నువ్వు, ఏ ఊరికెళ్తావే పిల్ల, ఏ ఊరికెళ్తావే పిల్ల నువ్వు, ఏ ఊరికెళ్తావే పిల్ల. కాకినాడకెళ్ళకే కాకులెత్తుకెళ్తాయే, గుంటూరుకెళ్ళకే గుంటలోన పడతావే, పిరుగులాడకెళ్ళకే పిడుగు మీద పడుతుంది, గాజువాకకెళ్ళకే గాజు గుచ్చుకుంటాదే. అరే కావలికెళ్ళకే పిల్ల, ఓ కావలికెళ్ళకే పిల్ల, నీకు కావాల్సింది ఉన్నదే పిల్ల. మా ఊరు రావే పిల్ల, నువ్వు మా ఊరు రావే పిల్ల, మా ఊరు రావే పిల్ల, నువ్వు మా ఊరు రావే పిల్ల. మీ ఊరుకొస్తే పిల్లగా మరి నాకేమి ఇస్తావు పిల్లగా, మీ ఊరుకొస్తే పిల్లగా మరి నాకేమి ఇస్తావు పిల్లగా. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఊర్లో టచ్ చేశారు. ఈ ఊర్లో ఈ స్పెషాలిటీ ఉంటుంది, ఈ ఊర్లో ఈ స్పెషాలిటీ ఉంటుంది. అదే డైరెక్టర్ మీరు సెలెక్షన్ మీకోసం. ఓకే, అంటే వీళ్ళందరూ ఉన్నారు, ఇంత మంచి ఎఫన్స్ లెక్క పెట్టిండ్రు మీరు. తిప్పలు కాదా మీకు సెలెక్షన్ చేయడానికి? 4-5 రాశి పనులు ఉంటాయా? ఏం లేదు, ఇష్టం ఉన్నది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. మళ్ళీ కొట్టిరు సార్, ఎన్నిసార్లు కొట్టాలి చప్పట్లు? అరిగిపోతున్నాయి ఇదా. కష్టం ఏమనిపించదు. ఏం లేదు, లైఫ్లో చాలా విషయాలు సాధించాలని అనుకుంటాం కదా, ఊరికి అనుకుంటే చాలదు. అది చేయాలనుకున్నప్పుడు కొంచెం తిప్పలు ఉంటుంది, అక్కడ ఇక్కడ తిరిగి. ఈ సినిమా ఒక 4-5 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఆగస్ట్ ఎండ్లో మోస్ట్లీ రిలీజ్ చేస్తాను సినిమా. సో అన్ని భాషల్లో మన సినిమా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఈ డబ్బింగ్లు, వాయిస్ మిక్సెస్, ఇప్పుడు సాంగ్ ఉంది, ఒక 5 సాంగ్లు ఉన్నాయి సినిమాలో, 5 సాంగ్ కూడా 5 భాషల్లో రాయించాలి. సో ఇదే క్వాలిటీ ఉండాలి ఆ లిరిక్స్లో. వాయిసెస్, కరెక్ట్ వాయిసెస్ అన్ని భాషల్లో మనం తీసుకురావాలి. ఇవన్నీ ఉంటాయి తిప్పులు. తర్వాత రిలీజ్ చేయటం, డిస్ట్రిబ్యూటర్స్, ఒక్కొక్క స్టేట్కి వేరే డిస్ట్రిబ్యూటర్ సెటప్స్ ఉంటాయి, ఇవన్నీ తిప్పులు ఉంటాయి. అన్నీ చేసి మనకి ఒక జనానికి నచ్చిందంటే ఆ ఫీలింగ్ వేరు. ఇదన్నీ మర్చిపోతాం, అప్పుడు రిలాక్స్ అవుతారు. అప్పుడు రిలాక్స్, మళ్ళీ రిలాక్స్, మళ్ళీ కొత్త మళ్ళీ కొత్త కథ వచ్చి మళ్ళీ స్టార్ట్ టెన్షన్, మళ్ళీ రిలాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ సార్కి థ్యాంక్స్, బికాజ్ ఈ సాంగ్ లాంచ్ ఎలా చేద్దాము అనుకున్నప్పుడు, ఒక చిన్న విలేజ్ అట్మాస్ఫియర్లో చేద్దామని అనుకున్నప్పుడు ఇట్లా గద్దర్ సార్ వాళ్ళ వైఫ్ విమలమ్మ గారిని పిలుద్దామని ఆయన సార్ థాట్. యాక్చువల్లీ ఈరోజు మీరు రావడం చాలా హ్యాపీ అమ్మ, అండ్ వెన్నెల గారు కూడా, మీరు కూడా. అండ్ ఇక్కడ ఉన్న ఫోక్ లైక్ ఒరిజినల్ ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము చేసింది కూడా ఒక ఫోక్ సాంగ్ కాబట్టి
వీళ్ళందరినీ ఇలా పిలిచి ఇట్లా చేయడం, అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఐడియా థాట్. అండ్ సార్తో వర్క్ చేయడం చాలా హ్యాపీ, అండ్ ఈ సో ప్యాషనెట్. ఇప్పుడు చెప్పారు కదా, ఒక్కొక్క లిరిక్ కూడా ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్లో, ఆయనకి అన్ని లాంగ్వేజెస్ ఫిలిం చేశారు కాబట్టి ఆయనకి అన్నిట్లో పట్టు ఉంది ఆ లాంగ్వేజ్లో. సో ఎవ్రీ లిరిక్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ లైన్ ఆయన చూసుకొని ఆయన థింక్ చేసి సెలెక్ట్ చేసి ఆయన ఓకే చేసిన తర్వాతనే పాడించాం. అయితే అట్లా నీ పాటకు ఆడిపించింది కూడా వర్మ ఉన్నదిగా ఇక్కడ. వర్మనే సెలెస్కేన్ ఎందుకు చేసుకురు సార్? ఈ అమ్మాయి గురించి చాలా విన్నాను. చాలా బాగా చేస్తుంది, కోరియోగ్రఫీ బాగా చేస్తుంది అని పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ నుంచి, ఈవెన్ ఇది పుష్ప సినిమా డైరెక్టోరియల్ టీమ్ వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారు అమ్మాయిని. చాలా బాగా చేస్తుంది, మీరు పెట్టుకోండి అమ్మాయిని. తర్వాత రీల్స్ అంతా వస్తుంది కదా, చూస్తుంటావు కదా రీల్స్లో, చాలా డాన్స్ చేస్తుంది అమ్మాయి కూడా. సో చూసి మనకి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది పాటకి అని చెప్పి పెట్టుకున్నాం వర్మని. మంచిగా చెప్పించిన చూసిన మీడియాలో ఇట్లా ఇంతమందిని టీమును ఒక్కతానికి చేసి ఒక స్పెషల్గా ఫల్టీగా వీళ్ళందరినీ సెలెక్షన్ చేసి ఒక మంచి సీతాపయనం అని మంచి సినిమా, కుటుంబం మొత్తం కూర్చొని కలిసి చూసే సినిమా. ఇంత కూడా మురికి ముచ్చట్లు లేవు, ఏం లేవు, అంతే కదా సార్? అంతే కదా, అందులో ఏం లేవు. ఎఫర్ట్ లేకనే ఆయన బ్రాండ్కి తగ్గట్టే మంచిగా తీసిన.